జిల్లా దుబ్బాకలోని తెలంగాణ తల్లి చౌరస్తా వద్ద పోచమ్మ గుడి పునర్నిర్మాణానికి వ్యక్తిగతంగా సహాయం చేస్తామన్నారు ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి. భూమి పూజ నిర్వహించిన అనంతరం సంఘం సభ్యులు చందాలు వేసుకుని ఆలయ నిర్మాణం చేపట్టడం సంతోషకరమన్నారు. అభివృద్ధిలో ముందు వరుస ఉంటామని కొత్త ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ రఘునందన్ రావు, రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య, స్థానికుల సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. గ్రామస్తులందరూ కూడా వచ్చి అన్ని కులాలకు రాజకీయ పార్టీలకు అతీతంగా మనం ఈ ఇది ఆలయాన్ని నిర్మించుకుందాం, మీ సహాయ సహకారాలు కూడా అందజేయాలి కావాలంటే మరి మేము కూడా మీతో పాటు వచ్చి మరి నా వంతుగా తప్పకుండా నేను కృషి చేస్తా. మరి దుబ్బాకల వెంకటేశ్వర స్వామి ఆలయం నిర్మించుకోవడం కూడా చాలా మనందరి అదృష్టంగా మనం భావిస్తున్నాం. అదే విధంగా పోచమ్మ కూడా మరి ఏ ఒక్క కులాల్లో ఎవరిదో కాదు, మరి అన్ని కులదేవతలు ఈరోజు మరి ఎస్సీలది కానీ, కాపులది కానీ, ముదిరాజులది కానీ, బెస్తోళ్ళది కానీ అన్ని కులాలకు సంబంధించిన ఆలయాలు కూడా అన్ని గ్రామాలలో అన్ని ప్రాంతాలలో కూడా నిర్మించుకున్నాం. దాంతో సాధ్యమైనంత వరకు మరి నేను కూడా సహాయ సహకారాలు అందిస్తా అని చెప్పి ఈ సందర్భంగా దుకాణ పనులకు కూడా నేను ఏ విషయమైనా కంప్లీట్ అయ్యే వరకు నేను చేదోడు వాదనలో ఉండి అన్ని విధాల ఆర్థిక సాయం కానీ ఇంకేదైనా కానీ సహాయం చేస్తా అని చెప్పి మీకు ఖచ్చితంగా నేను అభయాలు ఇస్తున్నా. మన రగన్న ఎమ్మెల్యే ఎంపీ కానీ కేంద్ర మంత్రి కానీ, మా ప్రభాకరణ ఎమ్మెల్యే కానీ రాష్ట్ర మంత్రి కానీ మనం ఉండేది మాత్రం దుబ్బాక ప్రాంతం కనుక మన ప్రాంత అభివృద్ధి కూడా మనంతా పనిచేయాలి, తప్పకుండా అన్ని పెద్దాలు మర్చిపోవాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చి మన పోచమ్మ తల్లి మరి పూజా కార్యక్రమం వచ్చినందుకు నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అందరికీ.